మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని అరెస్టు చేశారు. 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు గోస్ట్ సిమ్ కార్డులతో వీరు దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాలు చేసినట్లు గుర్తించారు. 18 బృందాలతో 7 రోజుల పాటు సాగిన ఆపరేషన్లో మొత్తం 1194 గోస్ట్ సిమ్ కార్డులు గుర్తించారు. ప్రజలు తమ సిమ్ కార్డులు ఎవరు వాడుతున్నారో తెలుసుకోవాలని, ఒకవేళ మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే 1930కు ఫోన్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హోల్డర్స్ ప్లస్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. ముఖ్యంగా ఇంకోటి నెట్వర్క్ గోస్ట్ సిమ్ నెట్వర్క్. అంటే గోస్ట్ సిమ్ అంటే నా పేరుతోనే ఉన్న సిమ్ ఇంకోటి వాడు వాడడము. అంతే, అది పేరంతా నాదే ఉంటుంది, సిమ్ కూడా నాదే ఉంటుంది, నాదే బయోమెట్రిక్స్ ఉంటుంది, నాదే ఆధార్ కార్డు ఉంటుంది. బట్ అది యూజ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు. అది ఒక గోస్ట్ సిమ్ నెట్వర్క్. దాన్ని ఛేదించడానికి మనము ఆక్టోపస్ 3.0 స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపు 10 రోజు ఆల్మోస్ట్ 13 స్టేట్స్లో మనము ఈ ఒక ఆపరేషన్ చేపట్టాను. సో దాదాపు 66 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ చీటింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో మనము ఐడెంటిఫై చేసింది 44 మంది గోస్ట్ సిమ్ హోల్డర్స్. అంటే పేరేమో వేరే వాళ్ళు, వాడేవాళ్ళు వేరే వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే ఎందుకంటే ఎట్లా బ్యాంకింగ్లో లోపాలు ఉన్నాం, ఇక్కడ కూడా ఈ టెలికాం ఆపరేటర్స్ కూడా చాలా లోపాలు ఉన్నాం. అది గుర్తించడానికి అట్లానే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయిన తర్వాత దాదాపు 20 మంది POS ఏజెంట్స్ని అట్లానే టెలికాం ప్రమోటర్స్ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇలాంటి గోస్ట్ సిమ్ని ఒక్కసారి అన్ని కలెక్ట్ చేసి వీరు సైబర్ క్రిమినల్స్ ఇచ్చే ఒక ఇద్దరు కూడా గోస్ట్ సిమ్ సప్లయర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక 20 మందిలో ఎయిర్టెల్కి సంబంధించిన 7 అధికారులు ఉన్నారు. అట్లానే జియోకి చెందిన 3 ఉన్నారు. వోడాఫోన్ ఐడియాకు చెందిన 10 మందిని మనము ఈ ఒక POS ఏజెంట్స్ని ప్లస్ అదేవిధంగా టెలికాం ప్రమోటర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మనము ఛేదించడానికే ఈ ఆక్టోపస్ 3.0ని పెట్టడం జరిగింది. ఈ ఆక్టోపస్ 3.0లో మనం మొత్తము 1194 సబ్స్క్రైబర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తము వందలాది కోట్ల రూపాయలు ఈ ఒక సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. దాంట్లో మనము దాదాపు 544 సిమ్ కార్డ్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 432 సిమ్స్ ఇంకా సీల్డ్ ఉన్నావు. ఆల్మోస్ట్ దే వర్ రెడీ టు బి డిస్పాచ్ టు ది సైబర్ క్రిమినల్స్కి. ఇవి మళ్ళీ వచ్చే రోజు 432 సిమ్స్ మళ్ళీ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తము 1194 సిమ్స్ని మనం సీజ్ చేశాను. వచ్చే రోజు ఇంకా దీనిపైన కూడా ఇంకా ఉక్కుపాదం మోపుతాను. అట్లానే POS ఏజెంట్స్ మళ్ళీ టెలికాం ప్రమోటర్స్ కూడా గుర్తించుకోవాలి. మీరు నెక్స్ట్ టైం ఎక్కడ ఇన్వాల్వ్ అయితే ఇంకా చాలా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు ఈ ఒక మీ పేరుతో ఎన్ని సిమ్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవడానికి sancharsati.gov.in అని చెప్పి ఒక స్పెషల్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇమీడియట్లీ దాన్ని విజిట్ చేయండి. మీకు విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ పేరుతో ఏమున్నావు. సో ఇమీడియట్లీ మీరు కన్సర్న్ టెలికాం ఆపరేటర్స్ చెప్పి ఇదంతా మీరు అది స్టాప్ చేయడానికి, బ్లాక్ చేయడానికి చేయాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఎక్కడైనా పొరపాటు మీరు మోసం పోతే ప్లీజ్ కాల్ 1930. ఇది చాలా గోల్డెన్ అవర్లో ఇది చాలా పనికి వస్తుంది. మీరు అందరూ కూడా 1930కి కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మీరు www.cybercrime.gov.inకి మీరందరూ కూడా లాగిన్ అయ్యి మీ ఒక కంప్లైంట్ని ఫిర్యాదుని చేయని చెప్పి కోరుతున్నాను. సో ఎప్పుడు కూడా మనము వెంట హైదరాబాద్ సిటీ పోలీస్ ఉంటుంది. ఈ సైబర్ క్రైమ్స్ పైన చాలా ఉక్కు పాదం మోపుతాను. ఇంకా వచ్చే రోజు కూడా ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా దేశవ్యాప్తంగా చేపట్టి ఈ మొత్తం ఈ ఒక వలను ఛేదించడానికి హైదరాబాద్ సిటీ పోలీసు కసరత్తు చేయడం జరుగుతుంది.